వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ సెషన్. సో ఇంతకుముందు మనం 2 డైమెన్షనల్ ఫిగర్స్లో స్క్వేర్స్, రెక్టాంగిల్స్, పారలోగ్రామ్, రాంబస్, ట్రెపీజియం, సర్కిల్, తర్వాత ట్రయాంగిల్స్లో పలు రకాలైనటువంటి ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు మనం మెన్సురేషన్ 3 డైమెన్షనల్ చూద్దాం ఎలా ఉంటుందో. 3 డైమెన్షనల్లో నేను మీకు చెప్పాను, లెంత్ బ్రెడ్త్ కాకుండా హైట్ కూడా ఉన్నట్టయితే దట్ విల్ బి కాల్డ్ యాజ్ 3 డైమెన్షనల్ ఫిగర్. సో ఫస్ట్ చూద్దాం జనరల్గా ఏ డయాగ్రామ్ మనకు వస్తుందో. ఫస్ట్ మెన్సురేషన్ 3Dలో క్యూబాయిడ్ కనుక గమనించినట్టయితే ఏ రైట్ ప్రిజం, అంటే మనం జనరల్గా చూసినట్టయితే సైన్స్ ల్యాబ్స్లో చూస్తాం ప్రిజమ్స్ సూర్యకాంతి పడడానికి. అలాంటి రైట్ ప్రిజం విత్ ఏ రెక్టాంగులర్ బేస్, ఏదైతే బేస్ కింద ఉన్నదైతే రెక్టాంగిల్ ఉన్నట్టయితే దాన్ని మనం క్యూబాయిడ్ అని పిలవడం జరుగుతుంది. So when we define a cuboid, we will write it as a right prism with a rectangular base is called as a cuboid. Whereas for the cuboid, we will be having the sides of the base are length L, breadth B as well as the height H. అంటే మూడో డైమెన్షన్ కూడా ఉన్నట్టయితే that particular diagram we treat as a 3 dimensional figure. సో ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంటంటే క్యూబాయిడ్ ఒక రైట్ ప్రిజం లాగా ఉండి బేస్ కనుక రెక్టాంగులర్ ఉన్నట్టయితే దాన్ని మనం క్యూబాయిడ్ అని పిలవడం జరుగుతుంది. మనం జనరల్గా డస్టర్ అంటే బోర్డు రబ్ చేయడానికి వాడే డస్టర్ గమనించినట్టయితే అది కూడా ఇదే రెక్టాంగులర్ బేస్ కలిగి ఉండి 6 పలకలుగా ఉండి క్యూబాయిడ్ను తలపిస్తుంది. సో మీరు గమనించండి, రోజువారీ వస్తువులలో కూడా మనం మాట్లాడుకునేటివన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఎప్పుడు కానీ మనం 3 డైమెన్షనల్కి వస్తే 2 రకాలుగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా అని, మరొకటి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి లాటరల్కి టోటల్ ఫార్ములా వేసి టోటల్కి లాటరల్ ఫార్ములా వేయడం జరుగుతుంది. కాకుండా మనం చెప్పాను కదా ఇంతకుముందు, మన ప్రాక్టీస్ దాని మీదనే ఆధారపడడం జరుగుతుంది. ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా చూస్తే ఒకసారి మననం చేసుకోండి. క్యూబాయిడ్కి మనం ఏమనుకున్నాము, లెంత్, బ్రెడ్త్, హైట్. లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే 2H ఇంటూ L+B. ఒకసారి మళ్ళీ డయాగ్రామ్కు ప్రీవియస్ దానికి వెళ్ళినట్టయితే చూడండి, లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంది. సో దాన్నే మనం రాసుకున్నట్టయితే లాటరల్ సర్ఫేస్ ఏరియా 2H ఇంటూ L+B. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చి 2H ఇంటూ L+B ప్లస్ 2 ఇంటూ L+B. అంటే సింపుల్గా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి టోటల్ సర్ఫేస్ ఏరియాకి తేడా ఏంటి అంటే, ఒక్క రెక్టాంగిల్కి సంబంధించిన లెంత్, బ్రెడ్త్ అవి మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఎన్నిసార్లు యాడ్ చేయాలండి? అది 2 times యాడ్ చేయాలి. కాబట్టి ఎంటైర్గా చూసినట్టయితే టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ బికమ్ 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL ఆర్ LH. అదే లాంగెస్ట్ డయాగ్నల్ కావాలి అంటే అప్పుడు మనకు లెంత్ ఉండాలి, బ్రెడ్త్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ హైట్ కూడా ఉండాలి. వాటన్నిటినీ స్క్వేర్ చేసి యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేసినట్టయితే సో లాంగెస్ట్ డయాగ్నల్ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ L² ప్లస్ B² ప్లస్ H² అని రాయడం జరుగుతుంది. అందరూ నోట్ చేసుకుంటున్నారు కదండి. సో వీటి మీద ఎప్పుడైతే స్పార్కిల్ అంటే స్పాంటేనియస్గా మనం ఏదైనా ఫార్ములా అడిగాం అనుకోండి, చెప్పే విధంగా ఉండాలి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మెన్సురేషన్ నుంచి మనకు 3 to 4 మార్క్స్ రావడం జరుగుతుంది. అలాగే వాల్యూమ్ని గమనించినట్టయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఒక షార్ట్ కట్ చెప్పండి సార్. అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. 3 డైమెన్షన్లో ఏం జాయిన్ అవుతుందండి? హైట్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ రాసినట్టయితే వి విల్ గెట్ ద వాల్యూమ్. ఎప్పుడు కానీ వాల్యూమ్ స్క్వేర్ యూనిట్స్లో చూడమండి, క్యూబిక్ యూనిట్స్లో చూడడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 2 ఇంటూ H ఇంటూ L+B. టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. లాంగెస్ట్ డయాగ్నల్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ L² ప్లస్ B² ప్లస్ H². వేరాజ్ వాల్యూమ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్గా రాసుకోవడం జరుగుతుంది. క్యూబ్ని కనుక మనం గమనించినట్టయితే ఇట్ విల్ బి హ్యావింగ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ అంతే. మళ్ళీ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. క్యూబాయిడ్కి తేడా ఏంటంటే అక్కడ ఒక రెక్టాంగులర్ బేస్ ఉంటుందని చెప్పాము. ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి. ఏ బేస్ అయినా ఉండనివ్వండి, స్క్వేర్ బేస్ అయినా ఉండనివ్వండి, రెక్టాంగులర్ బేస్ అయినా ఉండనివ్వండి. కాకపోతే ఈ ఫేసెస్లో ఉన్న వాటిని మనం
క్యూబ్ అంటాం. క్యూబ్కి కూడా లెంత్, బ్రెడ్త్ యాజ్ వెల్ యాజ్ హైట్ విల్ బి ద ప్రైమరీ క్రైటీరియా టు బి నోట్ డౌన్ ఇట్స్ డైమెన్షన్స్. సో లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ కనుక సమానంగా ఏదైనా 3 డైమెన్షనల్ ఫిగర్లో ఉన్నట్టయితే దాన్ని మనం క్యూబ్ అని పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక పాచిక తీసుకోండి. ఎగ్జాంపుల్, టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డైస్. డైస్ ఈజ్ ద సూటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యూబ్. నెక్స్ట్, ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈక్వల్ టు ఏ, దెన్ అతిపెద్ద డయాగ్నల్ ఏంటి అంటే √3 ఇంటూ ఏ. ఏ అంటే ఏంటి సార్? ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. సార్ మిగిలిన సైడ్స్ పరిస్థితి ఏంటి? మిగిలిన సైడ్స్ ఒకటి ఏ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ కూడా ఏనే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్, లాంగెస్ట్ డయాగ్నల్ కావాలి అంటే √3 ఇంటూ ఏ. √3కి ఏని కనుక మనం మల్టిప్లై చేసినట్టయితే వి యూస్ టు గెట్ ద లాంగెస్ట్ డయాగ్నల్ ఆఫ్ ద క్యూబ్. అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a², టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా 6a². ఎందుకండి? ఎందుకంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి క్యూబ్లో. అలాగే వాల్యూమ్ విషయానికి వస్తే దట్ విల్ బి సింప్లీ ఏ క్యూబ్. చెప్పాను కదా, వాల్యూమ్ అనేది క్యూబికల్ యూనిట్స్లో చూడడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఏలు 3 సార్లు మల్టిప్లై, ఇంతకుముందు ఏం చేసామండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అదేవిధంగా ఇక్కడ మల్టిప్లై చేయండి, ఏ ఇంటూ ఏ. సో నథింగ్ బట్ ఇట్ విల్ బి ఏ క్యూబ్, క్యూబిక్ యూనిట్స్ అని రావడం జరుగుతుంది. సో మనం క్యూబ్కి క్యూబాయిడ్కి చాలా దగ్గరి పోలికలు గమనిస్తున్నాం. కాకపోతే క్యూబాయిడ్లో ఒక రెక్టాంగులర్ బేస్ ఎక్కువ కీలక భూమిక పోషించడం జరుగుతుంది. నెక్స్ట్, సిలిండర్. మన గ్యాస్ సిలిండర్ని చూడండి. గ్యాస్ సిలిండర్ని కనుక గమనించినట్టయితే పైన ఒక సర్క్యులర్ షేప్ ఉంటుంది, కిందంతా ఒక షేప్, మళ్ళీ కింద కూడా సేమ్ సర్క్యులర్ షేప్ ఏదైతే మనం పైన చూసామో ఆ షేప్ ఉండడం జరుగుతుంది. అంటే పైన కింద 2 సర్క్యులర్ షేప్స్ ఉండడం జరుగుతుంది, మధ్యలో అంత సమాన భాగం ఉండడం జరుగుతుంది. సో ఎలా డిఫైన్ చేస్తాం సిలిండర్ని? ఏ సిలిండర్ కెన్ బి కన్సిడర్డ్ టు బి ఏ రైట్ ప్రిజం ఎక్సెప్ట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐడెంటికల్ పాలీగాన్స్ ఏ సిలిండర్ హ్యాస్ ఐడెంటికల్ సర్కిల్స్. అంటే ఐడెంటికల్ సర్కిల్స్ అంటే చూడడానికి ఒకే విధంగా కనిపించే సర్కిల్స్ అని అర్థం. ఫర్ ఇట్స్ టాప్ అండ్ బేస్, పైన కింద, అండ్ ఇట్ హ్యాస్ ఎ సింగిల్ lateral surface also called curved surface area instead of several rectangular surfaces. అంటే ఒక బ్లైండ్గా చెప్పాలంటే సిలిండర్కి పైన కింద కనుక సర్క్యులర్ సర్ఫేసెస్ ఉన్నట్టయితే దెన్ వీ కెన్ కాల్స్ టైప్ ఆఫ్ ఎ క్లోజ్డ్ ఫిగర్ యాజ్ ఎ సిలిండర్. సార్ మరి సర్కిల్స్ అంటున్నారు, సర్కిల్స్ ఫార్ములా కూడా ఇంపార్టెంటా? తప్పకుండా సర్కిల్స్ ఫార్ములా కూడా మనం నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటండి? πr². సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏంటండి? 2πr. ఈ 2 ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే దెన్ వీ కెన్ రైట్ ఈజీలీ ద లాటరల్ సర్ఫేస్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. సో చెప్పండి, ఇప్పుడు సిలిండర్ అంటే ఏంటండి? పైన కింద, టాప్ అండ్ బాటమ్, ఇఫ్ బోత్ హ్యావ్ ఐడెంటికల్ సర్ఫేసెస్ దెన్ ఆటోమేటికల్లీ మనకు ఏముంటుందండి? సో మనకు హ్యాపీగా సిలిండర్ ఫార్ములా రాసుకోవచ్చు. సో ఒకసారి మీరు చెప్పండి, సిలిండర్ అంటే ఏమనాలో? సిలిండర్ ఈజ్ నథింగ్ బట్ ద ఐడెంటికల్ సర్ఫేసెస్ ఆఫ్ సర్కిల్స్ విచ్ హ్యాస్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎనీ ఫిగర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిలిండర్. సో మళ్ళీ ఒకసారి డిఫైన్ చేస్తున్నానండి. సిలిండర్ కెన్ బి కన్సిడర్డ్ టు బి ఏ రైట్ ప్రిజం ఎక్సెప్ట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐడెంటికల్ పాలీగాన్స్ ఏ సిలిండర్. అంటే ఏవైనా పాలీగాన్ ఉండడం కాకుండా a cylinder has identical circles for its top and base. ఒకవేళ పై సర్ఫేస్లో కింది సర్ఫేస్లో ఒకే రకమైన సర్కిల్ కనుక ఉన్నట్టయితే దట్ పర్టికులర్ ఫిగర్ వీ ట్రీట్ ఇట్ యాజ్ ఏ సిలిండర్ అని చెప్పడం జరుగుతుంది. సో దానికి మనకు మామూలు సిలిండర్, మనం ఇంట్లో వాడుకునే సిలిండర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ప్రాపర్టీస్ని మీరు కనుక రాసుకున్నట్టయితే ద బేసిక్ మెజర్మెంట్స్ ఆర్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆర్ అండ్ ద హైట్. అంటే రేడియస్ అయినా మనం కన్సిడర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ హైట్ ఆల్సో మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకొకటి, సార్ మీరు 2 సర్క్యులర్ సర్ఫేస్ అంటున్నారు, ఏ రేడియస్ని మనం కన్సిడర్ చేయాలండి? యూ కెన్ కన్సిడర్ ఐదర్ రేడియస్ ఆఫ్ ద టాప్ సర్ఫేస్ ఆర్ ద రేడియస్ ఆఫ్ ద బాటమ్ సర్ఫేస్, మీ ఇష్టం. ఏదైనా కూడా సమానంగా ఉంటుంది, ఎందుకంటే అది ఐడెంటికల్ సర్ఫేసెస్ కాబట్టి. అలాగే
కర్వ్డ్ సర్ఫేస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక చూసినట్టయితే 2 ఇంటూ పై ఇంటూ ఆర్ ఇంటూ హెచ్, 2πr/h. పై సార్ పై వాల్యూ ఏంటండి 22/7. ఆర్ అంటే ఏంటి సార్ రేడియస్. ఇవన్నీ మనకు డయాగ్రామ్లోనే ఉంటాయండి, రేడియస్ అండ్ హైట్. హైట్ అంటే ఏంటండి రెండు రేడియస్ని కనుక కలిపినట్టయితే దట్ విల్ బి కాల్డ్ యాజ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అని చెప్పొచ్చు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ లాటరల్ సర్ఫేస్ ఏరియా కానీ దాన్ని మనం ఏమనుకుంటున్నామండి 2πr/h. సార్ నాకు గుర్తుండాలి ఎలా, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఎంత అండి 2πr. సిలిండర్కి స్పెషాలిటీ ఏంటండి హైట్. ఆ రెండింటిని మల్టిప్లై చేయండి, యూ విల్ బి గెటింగ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πr/h. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 2πr/h ప్లస్ 2πr², అంటే 2πr/h+r కామన్ తీసుకుంటే. అలాగే వాల్యూమ్, చివరగా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ఏమీ లేదండి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత అండి πr². ఆ πr²కి హెచ్ను జత చేసి మల్టిప్లై చేయండి సరిపోతుంది, మీకు వాల్యూమ్ వస్తుంది కదండి. సో ఇఫ్ యూ రిమెంబర్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్, ఇట్ ఈస్ నాట్ హార్డ్ టు గెట్ ద వాల్యూమ్ అండ్ ఏరియా ఆఫ్ పర్టికులర్ సిలిండర్ అని గుర్తుంచుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చూస్తే ద బేసిక్ మెజర్మెంట్స్ అంటే ఒక సిలిండర్కు మనం ప్రధానంగా కన్సిడర్ చేయాల్సిన ఏంటి అంటే తప్పకుండా రేడియస్ యాజ్ వెల్ యాజ్ టాప్ అండ్ హైట్. సో టాప్ రేడియస్ తీసుకున్నా బాటమ్ రేడియస్ తీసుకున్నా పర్వాలేదు. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h, టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr/h ప్లస్ 2πr². మళ్ళీ 2πr కామన్ తీసినట్టయితే ఇంటూ h+r రాసుకోవచ్చు, వాల్యూమ్ ఈక్వల్ టు πr²h. ఈ ఫార్ములాస్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, ఎందుకంటే మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా అప్లికేషన్స్ అడగడం జరుగుతుంది. సో మీరు టక్కున మీ మైండ్లో స్పార్కిల్ అయినట్టయితే యూ కెన్ ఈజీలీ సాల్వ్ ద ప్రాబ్లమ్ రిలేటెడ్ టు మెన్సురేషన్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హాలో సిలిండర్. హాలో సిలిండర్ అంటే ఏంటి, సిలిండర్ అంటే చెప్పారు, మరి హాలో సిలిండర్ అంటే ఏంటి. చిన్నప్పుడు మనం అందరం రింగ్ ఆడుకున్నాం గుర్తుందండి, చిన్నప్పుడు మనం అందరం రింగ్ తప్పకుండా చూసైనా ఉంటాం ఎలాగైనా, రబ్బర్ రింగ్. ఆ రబ్బర్ రింగ్ ఎగ్జాక్ట్ షేప్ ఆఫ్ హాలో సిలిండర్, ద క్రాస్ సెక్షన్ ఆఫ్ హాలో సిలిండర్. ఆ రబ్బర్ రింగ్లో ఏదైతే లోపటి ఏరియా ఉంటుందో ఆ లోపల ఏరియాని ఇంటర్నల్ ఏరియా, దట్ ఈస్ నథింగ్ బట్ ద క్రాస్ సెక్షన్, మ్యాథమెటికల్ టర్మినాలజీలో ఆఫ్ ఏ హాలో సిలిండర్ ఈజ్ ఏ రింగ్. సో మీరు అందరూ డ్రా చేసుకున్నట్టయితే చూడండి రింగ్ ఎలా ఉంటుంది, దాని లోపల హాలో సిలిండర్ ఎలా ఉంటుంది అనేది మనం డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. రింగ్ చూడండి హాలోగా కనిపిస్తుంది, ఆ హాలో నేను షేడెడ్ పోర్షన్ చేస్తే దట్ విల్ బి నథింగ్ బట్ యువర్ హాలో సిలిండర్, దాన్నే రింగ్ అని కూడా అనడం జరుగుతుంది. మరి ఇక్కడ రింగ్ అంటే మనకు ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, అవుటర్ సర్ఫేస్ ఏరియా, రేడియస్కి సంబంధించిన వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. చూడండి ఇన్నర్గా ఒక రేడియస్ ఉంటుంది, అవుటర్గా ఒక రేడియస్ ఉందా లేదండి. సో తప్పకుండా మనం రేడియస్ని కూడా జాగ్రత్తగా ఈ షేడెడ్ పోర్షన్లో చూడండి, ఖాళీ పోర్షన్లో కాకుండా దాన్ని మనం స్మాల్ ఆర్తో ఒకటి క్యాపిటల్ ఆర్తో ఒకటి రాసుకోవడం జరిగింది. వాటిని కనుక మనం చూసినట్టయితే వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ఏ హాలో సిలిండర్ ఈక్వల్ టు π/h into r² minus r². Capital R is the radius of outer cylinder and small r is the radius of inner cylinder. అందుకే capital R is the outer radius and small r is the inner radius of the hollow cylinder. ఒకసారి మళ్ళీ మనం డయాగ్రామ్ని పరిశీలిద్దాం ఎలా ఉందో చూడండి. రేడియస్ క్లియర్గా క్యాపిటల్ ఆర్ ఏమంటున్నాం మనం, రేడియస్ ఆఫ్ ద అవుటర్ సిలిండర్ అంటున్నాం. స్మాల్ ఆర్ ఏమంటున్నాం, స్మాల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ఇన్నర్ సిలిండర్ అంటున్నాం. క్లియర్గా మనకు హైట్ కూడా ఉంది కదండి, హైట్ని ఆ రెండింటిని ఆ మూడింటిని కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే దెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ హాలో సిలిండర్. అంటే హాలో సిలిండర్లో ఉన్న మెటీరియల్కు సంబంధించిన వాల్యూమ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసే ఆస్కారం ఉంటుంది. సో దట్ వాల్యూ ఈజ్ π/h into capital R² minus r², where r is the outer radius and small r is the inner radius of the hollow cylinder. అందరు నోట్ డౌన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాం, స్లైడ్స్ కూడా అందుకే మెల్లిగా రొటేట్ చేస్తున్నాం. నెక్స్ట్ సార్ మరి ఇక్కడ హాలో సిలిండర్ ఎలా గుర్తుపెట్టాలి, మీకు డయాగ్రామ్లోనే ఇస్తాడు సార్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రింగ్. రింగ్ అనగానే మనకు టక్న ఓహో ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ ఉంటుందా అని వెతుక్కోవాలి మనం. ఇమీడియట్గా వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ రేడియస్, ఇన్నర్ రేడియస్ అండ్ అవుటర్ రేడియస్. ఒకసారి వచ్చింది అనుకోండి